ప్రాపర్ ఎక్కడ మీది? ప్రాపర్ మాదమ్మ ప్రజెంట్ బాపట్ల జిల్లా కొల్లూరు మండలం కొల్లూరు. కొల్లూరు ఇప్పుడు మేము వీడియోలు చేసేది కొల్లూరు పక్కన 3 కిలోమీటర్ల దోనేపూడి అనే విలేజ్. ఓకే. అక్కడ లొకేషన్ అంతా మా అబ్బాయికి నచ్చి ప్రజెంట్ ఆల్రెడీ మా తమ్ముడు కూడా అదే ఊర్లో సెటిల్ అయిపోయాడు. అందుకని ఆ ఊర్లోనే మేము ఫామ్ హౌస్ కట్టుకోవడం, అక్కడే ఒక హౌస్ తీసుకోవడం. బాగుందో అసలు వీడియోస్ అంటే ప్లాన్ అమ్మా అది టూర్ చేసినప్పుడు మీరు అబ్బా ఎప్పుడైనా సరే మామూలుగా మీరు ఫస్ట్ న్యాచురల్ గా బావి దగ్గర ఎలా చేస్తున్నప్పుడు వీడియోస్ అక్కడికి రావాలనిపించింది. మళ్ళీ మీరు ప్లాన్ చేసుకున్నారు చూసారా ఆ విధానము, ఆ ఫామ్ హౌస్, ఇంకా అది కూడా నచ్చేసింది. ఎప్పుడు తీసుకెళ్తారు మమ్మల్ని మరి? ఆల్వేస్ వెల్కమ్. వచ్చేస్తాం అయితే. చాలా మంది వస్తారు, ఇప్పుడు డైలీ వస్తారు, కార్లు వేసుకుని. హైదరాబాద్ నుంచి కూడా వస్తారు, విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి. అసలు వచ్చి ఫోన్లు చేస్తారమ్మా. ఫోన్ చేస్తే కంపల్సరీ వెంబటే ఆ ఊర్లో కనుక్కుంటారు. ఎక్కడ చిన్న ఊరు అది, ఎవరైనా చెప్తారు కదా. అందులోనూ ఇప్పుడు కొంచెం యూట్యూబ్ ద్వారా ఇంకా ఎక్కువ పాపులారిటీ వచ్చింది కాబట్టి ఎవరైనా చెప్తారు, కలుస్తారు. మేమైతే ఎవరిని డిసప్పాయింట్ చేయమమ్మా. కంపల్సరీగా వాళ్ళు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతాం. ఇమ్మీడియట్గా వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కుని ఆ అడ్రస్కి వెళ్ళి వాళ్ళని వీలైతే ఇంటికి తీసుకురావడం, మా ఆవిడ చేత టీ పెట్టించడం, లేదంటే ఫామ్ హౌస్ తీసుకెళ్ళడం. వాళ్ళకి నచ్చితే చాలాసేపు 1 గంట 2 గంటలు అక్కడే టైం స్పెండ్ చేస్తారు, అన్నీ చూస్తారు. ఆ ఆహ్లాదమైన వాతావరణంలో ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు వాళ్ళు. పిల్లలు వస్తే ఇక్కడే ఉన్నాం అందులో మాది బోరింగ్ ఉంటుంది. ఇప్పుడు సిటీల్లో ఆ బోరింగ్లు ఇప్పుడు లేవు, చూడటానికి కూడా కనుమరుగైపోయాయి. ఆ వాటర్ రావడం, కొట్టడం, ఆ నీళ్లు కారుతాయి, ట్యాప్స్ వచ్చేసాయి. కానీ ఇప్పుడు మళ్ళీ బోరింగ్ అనేసరికి కొంచెం మనకి మళ్ళీ ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తాయి. మేము కూడా ఫస్ట్ బోరింగ్ అని మా అబ్బాయి ఒప్పుకోవాలా, కంపల్సరీ పంపు వేయాల్సిందే, ఇదే వాడాలా మనం. న్యాచురల్ బోరింగ్ లో నాకు వేలు పడింది. అవునమ్మా, సరదాగా వెళ్ళి కొడితే టపీమని వేలు. అది ఆ బోరింగ్ మీరు ఇప్పుడైతే చూస్తున్నారో మా నాన్నమ్మ ఇంట్లో ఉండేది, నాకు అది గుర్తు. గ్రీన్ కలరే ఉండేది. ఎలా అయినా సరే అది రీక్రియేట్ చేయాలంటే లక్కీలీ అవన్నీ చోట్ల అవే దొరుకుతున్నాయి. సో నా కోసమనే అది వేసుకున్నాను అనమాట. హోటల్ ప్లానింగ్ అంతా మా తమ్ముడు గారు అబ్బాయి గోపి, మా సాయి తేజ అమ్మ ఇద్దరు అనుకొని చాలా కష్టపడ్డారు. మంచి సమ్మర్ ఫామ్ హౌస్ వరకు చాలా కరెక్ట్ గా అనుకుని వేసాము, ఎండాకాలంలో వేసాము. గోపి గారు కూడా ఛానల్ స్టార్ట్ చేశారు, ఆయన కూడా పెట్టించాడు, నేను ప్రమోట్ చేశాను. వ్యవసాయం, ఫార్మింగ్ బాగా నడుస్తుంది. ఇప్పుడు అప్పుడప్పుడు కుకింగ్ వీడియోలు కూడా చేస్తున్నారు, కొంచెం పర్వాలేదు. ఈ మధ్యన అతని ఆరోగ్యం కొంచెం బాగాలేదు. అందులో వ్యవసాయం పనులు కూరగాయలు వేస్తారమ్మా. కూరగాయలు అంటే పొద్దున్నే వెళ్ళటం, నీళ్లు పెట్టడం, మందులు కొట్టడం, చాలా పని ఉంటుంది. అబ్బా అసలు ఎంత హార్డ్ వర్క్ అంటే వాళ్ళు. ఏదైనా పొలం అయితే వేసి వదిలేయచ్చు కొన్ని నెలల వరకు. కూరగాయలు అట్లా కాదు, వదిలితే పంట పురుగులు పట్టడం చాలా ఎక్కువైపోతాయి. నా తమ్ముడు కానీ వాళ్ళ భార్య కానీ, ఆ గోపి భార్య వాళ్ళంతా చాలా కష్టపడతారు. అందులో ఛానల్ పెట్టుకున్నారు కాబట్టి మన ఛానల్కి ఎక్కువ రావడానికి వాళ్ళకి టైం చాలట్లేదు. వాళ్ళ వర్క్ వాళ్ళకి పిలుద్దాం అనుకున్నాం, కానీ ఆ వర్క్ చూసి మా అబ్బాయి వదిలే డాడీ అంత వర్క్ చేస్తున్నారు వాళ్ళు, మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ అని మేము అట్లాగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మనం హ్యాపీగా చేసుకుంటున్నాం. కానీ మాకు మొదటి నుంచి కూడా మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ మంచి సపోర్టు. మేము కూడా ఏదైనా అవసరం అయితే వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తాము, చేస్తాము. అక్కడికి వెళ్ళి ఒక వీడియో చేశారు కదా మీరు, ఎక్కడికి వెళ్ళి తమ్ముడు వాళ్ళ ఊరు వెళ్ళి అని చెప్పేసి చెట్టు ఎక్కడానికి ట్రై చేసి ఎక్కలేకపోవడం, అదే అక్కడ సంక్రాంతి ఫెస్టివల్ టైంలో, లాస్ట్ సంక్రాంతి మొన్న కాక అంత అసలు అప్పుడు వెళ్ళినప్పుడే మా కోడి కూర అని చెప్పేసి వండి పెట్టారు. మా అబ్బాయి లొకేషన్ చూడటం అప్పుడు అదే. అప్పుడు నేను ఎక్కువ వెళ్ళలేదు కొల్లూరుకి, నేను చిన్నప్పటి నుంచి 4-5 టైమ్స్ వెళ్ళాను. ఇక్కడే ఉన్నాం, కర్నూలు, మన రాయలసీమ తెలిసే మీకు, రాళ్ళే ఉంటాయి మనకి. అదొక అందం ఇదొక అందం. అదే మా అమ్మగారు అటు. సో అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. అది ఆల్రెడీ నేను 100 వీడియోలు తీసేసా. సో కొత్తగా చూపించచ్చు ఇక్కడ ఈ నేచర్ అంతా అని అప్పుడు అనుకుని ఇటు స్టార్ట్ చేసుకున్నా. ఇంకా ఫామ్ హౌస్ చేయడం స్టార్ట్ అయింది. ఆ లొకేషన్ అరటి తోటలు, గ్రీనరీ, 365 రోజులు గ్రీనరీ ఉంటుంది అక్కడైతే. మన రాయలసీమలో ఉండదు, సమ్మర్ లో ఏం ఉండదు. అందుకని మా అబ్బాయికి నచ్చి ఇక్కడ అందులో ఒకటమ్మ నా కోరిక, ఈ ఫైనల్ ఇన్నింగ్స్ లో నేను ఇట్లా పచ్చని పొలాల మధ్యన చిన్న కాటేజ్ ఇలా కట్టుకుని, చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని, పూల మొక్కలు, కూరగాయలు పెంచుకుని నా జీవనం ఇలా సాగించాలని అడిగేవాడు. నేను యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నాను, మీ కోరిక ఏంటి అంటే, ఇంత వయసు వచ్చేసింది, వీడియోస్ చేస్తున్నారు, మీకంటే ఏమైనా డ్రీమ్ ఉండేదా చిన్నప్పుడు, అది ఫుల్ఫిల్ అయిపోయింది, ఇప్పుడు ఏమైనా కోరిక ఉందా అని అడుగుదాం అనుకుంటున్నా. నన్ను చాలా అడిగేవాడు, ఎప్పుడు అడిగేవాడిని ఏమైనా ఉందాడంటే, ఏముంటదిరా నాకు, ఒక ఇల్లు కట్టుకోవాలా, ఇంటి ముందు ఇట్లా పూల మొక్కలు అని పెంచుకోవాలా, అదే నేను కొంచెం వీడియోకి కొంచెం ఇంకా సినిమాటిక్ గా ఉండాలి అనే ఇదిలో నేను తీసుకున్నా. ఆలోచన ఆయనకి పనికి వచ్చింది.
నిజం కూడా అయింది కదా. అవును. అవును అవును నాకు ఇలా ఉండాలని కోరిక సాయి, కానీ తీరే కాదు ఏం కాదు లేరా అనేవాడిని. ఎందుకు తెరవ డాడీ, నేను తీరుస్తాను డాడీ అని అప్పుడు ఊరుకుని అక్కడ చేయటం. అది. దానికి మా ఫ్యామిలీ అందరూ, మా తమ్ముడు ఫ్యామిలీ కానీ నా ఫ్యామిలీ కానీ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అది ఈ రకంగా నా కళ సాకారం అయింది. అది ఈ రకంగా ఇంత సక్సెస్ అవుద్ది అనుకోలేదు. నాకు ఇదంతా సక్సెస్ చేసి నన్ను ఈ రోజున మీ హిట్ టీవీలో ఇలా మీ ముందు కూర్చోబెట్టి మాట్లాడేంత స్థానం కల్పించింది మా సబ్స్క్రైబర్స్ దేవుళ్ళు. వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నాకు చెప్పినట్టే నేను సబ్స్క్రైబర్ పెట్టాను కదా, అదే అంటే నేను సబ్స్క్రైబర్ కాబట్టి నాకు కూడా వస్తుంది, వర్తిస్తుంది. నేనున్న సక్సెస్కి నాకు నా కష్టాలన్నీ లెక్కలోకి రావమ్మా. ఎందుకంటే నాకే కాదు, ప్రతి మనిషికైనా అంతే. ఒక సక్సెస్ వచ్చింది అంటే మనకి లైఫ్లో పడిన కష్టం అంతా మర్చిపోతాం. కానీ నేను మర్చిపోయే కష్టం కాదు, నాది శారీరక కష్టం ఎక్కువ. నాది నా భార్య అది మా పిల్లలు ఈ కష్టాన్ని మాకు చిన్నప్పటి నుంచి కళ్ళారా చూశారు. ఈ కష్టం మా తల్లిదండ్రులకి తప్పించాలని దీన్ని ఏం చేయాలని చెప్పి ఒక ప్లాన్ చేసి ఈ విధంగా దేవుడు కూడా మీరు పడిన కష్టం చూశాడు కాబట్టి వీళ్ళ ద్వారా మీకు కొంచెం ఈజీ ఎలా చేశారు. కొంచెం కాదమ్మా, 100% నా పిల్లలు మా కష్టం లేకుండా చాలా వరకు న్యాయం చేశారు. ఆ న్యాయం చేయడానికి 100% మమ్మల్ని ఆదరించి మాకు సహాయ సహకారాలు అందించింది మా సబ్స్క్రైబర్స్. వాళ్ళ దయ లేనిదే నేను ఈరోజు ఇక్కడ వరకు రాను. వాళ్ళ సహకారం వాళ్ళే, వాళ్ళ ఆశీస్సుల వల్లే. అందుకని నా సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానమ్మా. అది మీ పరంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.